ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापतकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदा सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे कृष्ण। ఈనాడు వేణుల కార్యక్రమంలో మనం రామానందరాయ యొక్క చరిత్రని, ఆయన యొక్క గొప్పతనాన్ని మనం చర్చిస్తున్నాం. దాంట్లో ఈరోజు చైతన్య మహాప్రభు రామానందరాయల మధ్య జరిగిన సంవాదాన్ని మనం చర్చించుకుంటున్నాం. దాని ముందు ఒకసారి వాళ్ళు ఎలా కలిసి మళ్ళీ మరోసారి చర్చించి దాని తర్వాత మనం దీంట్లో వద్దాం. ఇంతమంది చర్చించినట్టుగా సార్వభౌమ భట్టాచార్య యొక్క ఆదేశానుసారం చైతన్య మహాప్రభు రామానందరాయని కలవాలనుకున్నాడు. సో సింహాచలం దర్శనం చేసుకున్న తర్వాత ఆయన రాత్రి పగలు డ్యాన్స్ చేసుకుంటూ వస్తూ అలాగా ఒక 5-6 రోజుల ప్రయాణం తర్వాత గోదావరి ఒడ్డుని ఆయన చేరుకున్నాడు. గోదావరిని చూడగానే ఆయనకి యమునా నది గుర్తుకొచ్చింది. ఆ గోదావరి ఏరియా అంతా కూడా ఎంతో దట్టమైన అడవులతో ఉండేది. ఆ అడవులను చూసి ఆయన బృందావనం గుర్తుకొచ్చి ఇంకా రాత్రంతా ఆయన డాన్స్ చేసుకున్నాడు. డాన్స్ చేస్తూ నెక్స్ట్ డే ఉదయానికి ఎక్కడికి ఆ గోదావరి దాటి అవతల ఒడ్డుకి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ స్నానం గడు చేసుకున్నాడు. స్నానం చేసుకున్న తర్వాత పక్కన ఒక ఘాట్ కొద్ది దూరంలో వెళ్ళి కూర్చుని జపం చేసుకుంటున్నాడు చైతన్య మహాప్రభు. అదే సమయంలో రామానందరాయ్ గవర్నర్ అవడం చేత ఎంతో వైభవంగా మంగళ వాయిద్యాలతోటి బ్రాహ్మణులందరూ వేద మంత్ర పట్టణం చేస్తుండగా వాళ్ళతో పాటు వస్తున్నాడు. వచ్చి ఇక్కడ ఆయన వచ్చి స్నానం చేస్తాడు. స్నానం చేసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకి పితృదానం పిండదానం కూడా చేసి ఏదో అన్న అయిన తర్వాత అప్పుడు చూస్తాడు.
అయితే ఇదంతా చైతన్య మహాప్రభు చూస్తున్నాడు, చూసి ఆయన గెస్ చేశాడు, ఇది చూస్తే రామానందరావు అలాగే ఉన్నాడు అని. సో స్నాన విడదానం అన్న అయిపోయిన తర్వాత అప్పుడు రామానందరావు చూస్తాడు చైతన్య మహాప్రభుని. చూడగానే 1000 సూర్యులు ప్రకాశిస్తే ఎంత తేజస్సు, అంత తేజస్సుతో ఈయన వెలిగిపోతున్నాడు చైతన్య మహాప్రభు. చాలా పెద్ద శరీరం, 6.5 అడుగుల ఎత్తు. చాలా అంటే ఆ హైట్‌కి తగ్గట్టుగా వెయిట్ అన్నీ అలాగే ఉన్నాయి. దృఢమైన శరీరం, ఎత్తైన శరీరం చూసి ఆ శరీరం తాలూకు ఆకృతిని చూసి చాలా ఆకర్షణీయుడైపోయాడు రామానందరాయ్. వెంటనే రామానందరాయ్ చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చి చూస్తాడు. అయితే చైతన్య మహాప్రభు రామానందరావు చూసిన వెంటనే ఆయనకి పరిగెట్టుకెళ్ళి ఆలింగనం చేసుకోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఇది ఎప్పుడో తెలిసిన పరిచయంలాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు తెలిసిన రామానందరాయ్ విశాఖ సఖి, పెద్ద కృష్ణుడు విశాఖ సఖిని చూస్తే ఆయనకి ప్రేమ వస్తుంది కాబట్టి. కానీ వైష్ణవ సన్యాసి అవడం కారణంగా ఆయన తను కంట్రోల్ చేసుకున్నాడు. చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళేటప్పటికి రామానందరాయ్ అడుగుతాడు, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని. చేయడానికి వస్తే అప్పుడు దానికి ఎదురుగా ఈయన ప్రశ్నిస్తాడు, మీరు రామానందరాయ్ మీరేనా అని. నేను మీ సేవకుడిని, నేను ఒక శూద్రుడిని అని చెప్తాడు. అనగానే అప్పుడు మీ యొక్క మీ గుణగానం, నేను చాలా పట్టాచారం నుంచి మీ యొక్క మంచి గుణాలను విని నేను ఎంత ప్రసన్న మిమ్మల్ని కలవాలనుకున్నాను, ఎలా కలుస్తానని ఆందోళన పడుతున్నాను. ఎటువంటి ఇది లేకుండా మీరు దొరికారు, నాకు చాలా ఆనందంగా ఉందని చెప్తాడు. అప్పుడు రామానందరావు అంటాడు, మీ వేషధారణ, మీ యొక్క నడవడిక, మీ యొక్క మాట తీరు చూస్తుంటే తప్పనిసరిగా చైతన్య భగవంతు స్వరూపంలాగా కనబడుతున్నారు అంటాడు. ఈ విధంగా ఒకరికొకరు పొగుడుకుంటున్నారు. అదంతా మనం నేను చర్చించాం. అంత అయిన తర్వాత చెప్తాడు, నీతో నేను మాయవాద సన్యాసిని కాబట్టి నాకు కృష్ణ ప్రేమ తెలియదు, కృష్ణ కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను, కృష్ణ కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకని సార్వభౌమ భట్టాచార్య మిమ్మల్ని కలవమని చెప్పాడు, అది నా అదృష్టం. మీతో నేను ఏకాంతంగా ఆ కృష్ణుడి తన విషయాలు చర్చించాలనుకుంటున్నాను అంటాడు. అంటే ఇప్పుడు రామానందరావు అంటాడు, నాకు కూడా మిమ్మల్ని ఏకాంతం కావాలనుకుంటున్నాను, అయితే నేను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. సాయంత్రం వరకు ఉంటే సాయంత్రం వస్తాడనమాట. సాయంత్రం వచ్చిన తర్వాత సాయంత్రం రామానందరావు ఒక్కడే, ఆయన ఒక సర్వెంట్తో ఇద్దరు వస్తారనమాట. ఆ సర్వెంట్ కూడా ఒక దూరం కూర్చోబెట్టి రామానందరావు చైతన్య మహాప్రభు చేత కూర్చుని మాట్లాడుకుంటున్నారు. చైతన్య మహాప్రభు రామానందరావుని అడుగుతాడు అనమాట, ఏమని అడుగుతున్నాడంటే, ప్రభు కహే పడే శ్లోక సాధ్యర నిర్ణయ. పడే చదవమంటున్నాడు. పడే శ్లోక సాధ్యర నిర్ణయ అని అడిగాడు. అంటే నువ్వు సాధ్య అంటే లక్షణం, మనకి విషయం మనం దేనికోసం లక్ష్యం ఏంటండి, జీవిత లక్ష్యానికి నిర్ణయించే ఏది నిర్ణయిస్తుంది అంటే నిర్ణయం అంటే ఖచ్చితమైన జీవిత లక్ష్యాలు అంటే ఏ విధంగా సాధించగలం అని అడుగుతాడు. అటువంటి శ్లోకాన్ని ఒకటి జీవితం యొక్క పరమ లక్ష్యాన్ని బోధించే ఒక శ్లోకాన్ని మీరు ఏదైనా శాస్త్రం చెప్పు అని చెప్తాడు. రాయ కహే స్వధర్మాచరణే విష్ణు భక్తి. రాయ అంటే రామానంద చెప్పాడు. స్వధర్మ అంటే స్వధర్మాన్ని ఆచరించడమే విష్ణుకి ప్రీతికరమైన కార్యం అని చెప్తాడు. సో ఇది వాళ్ళు చెప్పడానికి కారణం ఏంటంటే, విష్ణు పురాణంలో ఇట్లా రకరకాల శాస్త్రాల్లో ఇది చెప్పబడి ఉంది ఆల్రెడీ. దాని ఆధారంగా ఈయన చెప్పుకుంటూ వస్తున్నాడు. మనకు భాగవతంలో కూడా వస్తుంది. అత పుంబే ద్విజశ్రేష్ట వర్ణాశ్రమ విభాగ సహా
స్వనిష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోష్ణం. అంటే ఒక మనిషి యొక్క ఎవరైనా శ్రేష్ఠులు కానీ ఏదైనా స్వధర్మం అని ఏదైనా చెప్తే వర్ణాశ్రమ విభాగ అంటే వర్ణాశ్రమంలో ఉన్న వాళ్ళని స్వనిష్ఠితస్య ధర్మస్థ, వాళ్ళ యొక్క వర్ణాశ్రమంలో ఉన్నవారు వారి యొక్క ధర్మాన్ని అనుసరించి వాళ్ళు నడుచుకోవడమే వారి యొక్క లక్ష్యం. కానీ ఆ లక్ష్యం ఎలా ఉండాలి? సంసిద్ధిర్ హరితోష్ణం, అది భగవంతుని ప్రీతిపాత్రంగా ఉండాలి. ప్రీతిపాత్రంగా ఉన్నప్పుడే ఆ సంసిద్ధులు అంటారు. అంటే అదే చెప్తున్నాడు ఇక్కడ. ఎప్పుడైతే మనిషి తన స్వధర్మాన్ని ఇది స్వధర్మాంశం నడుచుకుంటాడో అది కృష్ణుడికి విష్ణువుకి ఆనందం కలిగిస్తుంది. ఆ విధంగా ఆయన పరమ లక్ష్యాన్ని పొందినట్టుగా అర్థం అని చెప్తాడు. ప్రభు కహే ఏహో భాయ ఆగే కహే ప్రభు కహే. ప్రభు అంటే చైతన్య మహా అన్నాడు ఇదంతా బాహ్యం, ఏహో బాహ్య, ఇదంతా బాహ్యంగా కనబడేదే. ఇంకా ముందు ఇంకొంచెం ఏమైనా ఉంటే ఇంకొంచెం డీప్గా చెప్పు, ఇంకేదైనా ఉంటే చెప్పు, ఇంకొంచెం ఇందుకని ఉత్తమమైనది ఏదైనా ఉంటే చెప్తాడు. राया का है कृष्णे कर्मार्पण सर्वसाध्य सार. కృష్ణ కర్మార్పణ, కర్మలన్నీ కూడా అంటే కర్మఫలాన్ని అంతాన్ని భగవంతుడికి అర్పించడం సర్వం సాధ్య సార. పరమ జీవిత రక్షక మొత్తం సారాస్వంత అదే. అంటే దీన్ని బట్టి ఏమంటే ఇక్కడ మనం చూసుకుంటే భక్తిలో స్థాయిని ఇక్కడ నిర్ణయిస్తున్నాడు. అన్నిటికంటే లోవెస్ట్ ఏంటంటే మన ధర్మాన్ని మనం తోచ తప్పకుండా పాటిస్తూ జీవించడం, అది ఒక లక్ష్యం, ఒక స్థాయి. దానికన్నా ఉత్తమ స్థాయి ఏంటంటే మన కర్మలు మనం ఏ కర్మ చేసినా అదే. అంటే మన స్వధర్మం అని ఇంతకుముందు వర్ణాశ్రమం నిర్ణయించుకోవడం, కానీ కలియుగంలో వర్ణాశ్రమం కష్టం. ఆశ్రమాలు కొంతవరకు ఇంకా ఉన్నాయి, వర్ణాలని తెలియదు. ఎందుకంటే కలియుగం అంతా పుట్టుకని బట్టి పెట్టారు, కానీ నిజానికి వర్ణాలు అనేవి పుట్టుకని బట్టి నిర్ణయించబడవు. అంచేత ఇక్కడ అంతా మిక్స్ అయిపోయింది. బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ లక్షణాలు ఉంటాయి, శూద్రుడు అంటే శూద్రుడికి బ్రాహ్మణ లక్షణాలు ఉంటాయి. లక్షణాలు బట్టి చూసుకుంటే వాళ్ళు శూద్రుడు కాదు. కానీ సమాజం దాన్ని శూద్రుడిగా చూస్తుంది. బ్రాహ్మణుడు చూస్తారు లక్షణాలు చూస్తే బ్రాహ్మణంగా ఉండడు, కానీ ఆయన బ్రాహ్మణుగా వ్యవహరిస్తుంది. అంచేత ఇదంతా మిక్స్ అయిపోయింది. కలియుగంలో ఏ వర్ణం వారు ఎవరు అన్నది తెలియలేవు. అంచేత ఇప్పుడు నేను బ్రాహ్మణుని అనుకుని నేను బ్రాహ్మణ ధర్మాన్ని చేస్తే నాకు లక్షణాలు లేవు. అప్పుడేమవుద్ది? బ్రాహ్మణ మొత్తం అంతా భ్రష్టు పట్టే ఇది చేస్తాం, పూజలు కానీ పురస్కారాలు కానీ. అంచేత కలియుగంలో ఈ వర్ణాశ్రమ ధర్మం ప్రకారం నడుచుకోవడం చాలా కష్టం. అందుకని దీనికన్నా ఉత్తమం అనేది ఏంటంటే ఏదో నేను ఏదైతే బ్రాహ్మణ్ అనుకున్నావో, క్షత్రియుడు అనుకున్నావో, వైశ్య అనుకున్నావో, శూద్రుడు అనుకున్నావో, ఏదో అనుకుని దాని ప్రకారం మీరు చేసి ఆ కర్మ ఫలాన్ని భగవంతుడు అర్పించారు. అది బెస్ట్ అని చెప్తున్నారు, అది చెప్పాడు. ఏదంటే అదే కాదు, దానికి భగవద్గీత కూడా యత్కరోషి యదశ్నాసి యజ్జుషాసి దదాసి యత్ తపస్సస్య కౌంతేయ తత్ పురుష్వ మదర్పణం. నువ్వు ఏం చేసినా, ఏం తిన్నా, ఎటువంటి తపస్సు చేసినా, ఎటువంటి దానం చేసినా అన్ని కూడా నాకు ప్రీతి నాకు అర్పించు, నాకు ఆ ఫలితాన్ని నాకు అర్పించు అని చెప్తాడు భగవద్గీతలో. అది ఇక్కడ చెప్పాడు. అంచేత వర్ణాశ్రమ ధర్మాలని పాటించడం కంటే ఉత్తమైంది మనం చేసే కర్మల్ని, ఆ కర్మ ఫలాల్ని భగవంతుడికి అర్పిస్తుంటాం. అనగానే చైతన్య మహామంతుడు ఇది కూడా బాహ్యమే, ఇది కూడా ఆర్భాటమే. అంటే బాహ్యం అంతే తప్ప ఇది కూడా ఆర్భాటమే, కానీ ఇంతకన్నా గొప్పది ఏదో అని చెప్తాడు. అప్పుడు చెప్తాడు రాయకహే స్వధర్మ త్యాగ ఏ సాధ్యత. ఓకే, నాది స్వధర్మం పరధర్మం అని మనం అనుకుంటాం కదా, నా ధర్మం నేను
అని చెప్పారు. అటువంటి అసలు ఆ భావన వదిలేయడమే ఉత్తమం. అంటే మనల్ని మనం నేను బ్రాహ్మణ్ణి, నేను క్షత్రియుడిని, నేను వైశ్యుడిని అని అనుకునే కంటే అసలు ఆ భావన లేకుండా ఉండడమే గొప్పది. అంటే అర్థం ఏంటి? అంటే ఇక్కడ ఏం చేయొద్దనా? పూజలు, పునస్కారాలు చేయొద్దనా? కాదు. ఎప్పుడైతే మనం నేను బ్రాహ్మణ్ణి, నేను క్షత్రియుడిని అనుకున్నానో, లేదా నేను బ్రహ్మచారిని అని అనుకున్నాను, లేదా నేను గృహస్థుని, నేను వానప్రస్థ, సన్యాసం అనుకున్నామో కొన్ని కొన్ని మనం చెయ్యం. కానీ భక్తి అన్నది అది కాదు. భక్తి అనేది ఏంటంటే బ్రాహ్మణ, శూద్ర లేదా వైశ్య, లేదా సన్యాస, గృహస్థ అది కాదు ముఖ్యం. అక్కడ ఏది అవసరమో అది చేయడం అది ఉత్తమం. ఉత్తమమైన భక్తి ఏంటంటే మన వర్ణాశ్రాన్ని బట్టి మనం చేయడం కాదు. ఇప్పుడు చూడండి, ఒక సన్యాసి ఉన్నాడు. ఒక స్త్రీ నేను నదిలో పడిపోయిందనుకోండి, అమ్మ నేను సన్యాసిని, స్త్రీని ముట్టుకోకూడదని చెప్పి అక్కడ ఉండాలి. వెంటనే రక్షించండి, తీసుకోండి బయటికి. అక్కడ అవసరం అవసరాన్ని బట్టి మనం పని చేయడం. అదే ఇప్పుడు ఒక సపోజ్ ఒక పూజారి ఉన్నాడు. పూజారి అంటే పూజలు చేయడం. అక్కడ చెత్తగా ఉంది మందిరం అంతా. నేను పూజారిని నేనెలా చేస్తాను? పాకి ఇవ్వడం రావాలా? లేకపోతే తుడిసేయడం రావాలి, క్లీన్ చేసేయడం రావాలి కాబట్టి ఆయన చేస్తాడు, నేను చేయనని చెప్పి కూర్చోవడం లేదు. అవసరం చెయ్యాలి. అది భక్తి. అంచేత అక్కడ నేను స్వధర్మం, నా ధర్మం ఇది, నేను మా పూజారిని, లేదా నేను వంటగాడిని, లేదా నేను క్లీనింగ్ వాడిని, లేదా బ్రహ్మచారిని నేను ఇది అనుకుని ఆ ధర్మ భావాన్ని వదిలేసి భగవంతుడికి ఏది నచ్చితే అది చేయడం అనేది అది ఉత్తమం. చూడండి ఏ విధంగా ఫస్ట్ మన ధర్మం ఏదో నిర్ణయించుకొని నేను వైశ్య శూద్ర అనుకుని అది దాని ప్రకారం నడుచుకోవడం ఇది. రెండోది అందుకంటే గొప్పమైనది ఆ చేసిన దాని తర్వాత ఫలితాన్ని భగవంతుడు అర్పించడం. ఎందుకంటే స్వధర్మం ఏంటో మనకు తెలియదు కాబట్టి. కలియుగంలో అన్ని మిక్స్ అయిపోయాయి కాబట్టి మన స్వధర్మం ఏంటో తెలీదు. అంటే నా ధర్మం ఏంటో తెలీదు. ఎందుకంటే నా వర్ణం ఏంటో నేను నిర్ణయించుకోవడంలో తప్పు ఉంది కాబట్టి. అంచేత ఏదో ఒకటి నిర్ణయించుకుని దాని ఫలితాన్ని భగవంతుడికి ఇచ్చాడు, అది ఉత్తమం. అంతకన్నా వద్దు అసలు నేను ఫలానా వ్యక్తిని లేదు. భగవంతుడి సేవకి ఏది అవసరం అది చేయడం. అంటే నేను క్షత్రియుడినో లేదంటే ఆవిడనుకోండి, ఇప్పుడు నేను లీడర్‌ని అనుకున్నాను అనుకోండి, అవి చిన్న చిన్న పనులు చేయలేను. అలా కాదు. చిన్న పెద్ద లేదు. అక్కడ అవసరమైతే చేయడమే. అంచేత ఆ స్వధర్మ భావనని మనం పరిత్యాగం చేయడమే ఉత్తమమైంది అని చెప్పి రామానందరావు చెప్తాడు. చెప్తే దాంట్లో కూడా భాగవతంలో 11వ స్కందం 11వ అధ్యాయం 32 శ్లోకాలు చెప్తాడు. ఆజ్ఞావైవం గుణం దోషం మయాదిష్టమపి స్వకాన్ ధర్మాన్ సంత్యజ్య యస్ సర్వాన్ మాం భజేత్ స సత్తమః. అంటే మనకి శాస్త్రాల్లో మన యొక్క స్వధర్మం అంటే వృత్తి ధర్మాలు ఏంటన్నది, వర్ణాశ్రమ ధర్మాలు ఏంటన్నది చెప్పబడ్డారు. కానీ ఎవరైనా వ్యక్తి సరిగ్గా కూర్చుని దాన్ని అనలైజ్ చేశారనుకోండి, అంటే విశ్లేషించి చూస్తే దాంట్లో కూడా చాలా ఫాల్ట్ అనమాట. ఆ లక్షణాలు కూడా చాలా వ్యతిరేకంగా ఉంటాయి. ఎందుకంటే కలియుగంలో కష్టం. అంచేత తెలివైన ఏం చేస్తాడు, ఇవన్నీ వదిలేసుకుంటాడు. వీటిని అనలైజ్ చేసుకున్నారే నేను బ్రాహ్మణ్ గారు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. కొన్ని పరిస్థితిని బట్టి మారుతుంటే ధర్మాలు. చూడండి, అబద్ధం ఆడడం తప్పే. కానీ కొన్ని పరిస్థితుల్లో అబద్ధం ఆడడం అవసరం. అబద్ధం ఆడకపోతే తప్పు. ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి నిజం చెప్తే చచ్చిపోతున్నప్పుడు అబద్ధం ఆడామనుకోండి, అబద్ధం ఆడలేదనుకోండి, అప్పుడు మనకు పాపం అవుతుంది. మంచి చెప్పిన పాపం వస్తుంది. సో ఈ విధంగా కొన్నిసార్లు ధర్మాలు పరిస్థితులు బట్టి మారుతూ ఉంటాయి. అంచేది ఈ స్వధర్మాలు ఇప్పుడు శాస్త్రంలో చెప్పిన మనం అనలైజ్ చేసుకుని కూర్చుంటే మనకి కష్టం అయిపోద్ది. అందుకనే భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడు, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం. నువ్వు నాది ఈ ధర్మం ఆ ధర్మం అన్ని వదిలేయి, నాకు శరణం తీసుకో. శరణం తీసుకుంటా అంతా పెట్టి నేనేం చేద్దా చెయ్యి అంతే. మరి కలియుగంలో ఎవరు చెప్తాడు? కృష్ణ. అక్కడంటే అర్జున్ కంటే చెప్తాడు. అర్జున్ చెప్పాడు, ఓకే నువ్వు కర్ణుని చంపని చంపేశాడు, లేదా భీష్ముని చంపని చంపేశాడు.
అక్రమంగా తప్పు చేసేటప్పుడు ఏదో ఏదోలాగా చంపని చంపేశాడు. అక్కడ కృష్ణుడు చెప్పాడు అంటే అది తప్పు అవుతుంది. మరి మనకెవరు చెప్తాడు? మనకి ఎలాగ తెలుస్తుంది? మనకి మన గురువుల ద్వారా తెలుస్తుంది. ఎప్పుడైతే మనం మన గురువుల ఆశ్రయంలో ఉంటామో వాళ్ళు చెప్పింది చేస్తుండడం ద్వారా మన సర్వధర్మాలు పరిత్యజ్యం అన్న శ్లోకాన్ని మనం నడుచుకునే వాళ్ళు అవుతాం. సో ఈ విధంగా ఇది మూడోసారి ఎందుకన్నా అందుకనే రఘునాథ్ దాస్ గోస్వామి వారు కూడా తన మనశిక్షలో చెప్తాడు, నా ధర్మం శృతిగణ నిరుక్తం కిలకురు వ్రజే రాధాకృష్ణ ప్రచౌర పరిచర్యాన్ ఇహతను ఈ తనువుకి స్థాపికత ఏంటి? రాధాకృష్ణుల ప్రచుర పరిచర్యం. ప్రచుర అంటే డీటెయిల్, కంప్లీట్ గా, పర్ఫెక్ట్ గా, ఎల్లప్పుడు రాధాకృష్ణుల యొక్క పరిచర్య అంటే పూజించడం లీనం అయిపోతే ధర్మం అధర్మం అని చెప్పి వాటి కోసం విశ్లేషిస్తూ లేదంటే నేను ఆ వేదాల్లో ఇవి చెప్పారు అవి చెప్పారు ఇవే దీని అర్థం అది దాని అర్థం ఇవి చేసుకుంటూ కూర్చోవలసిన అవసరం లేదు. సో ఈ విధంగా మనకి చెప్తాడు, ఇవన్నీ వివరిస్తున్నాడు ఎవరు? రామానందరాయ్. చెప్తే చైతన్య మహారాజు అంటాడు, ఏహో బాహ్య ఆగే కహ ఆరా అంటే ఇంకా ఆగే ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకా డీప్ కావాలంటారు. అంటే ఈ విధంగా చైతన్య మహాప్రభు అందుకని మధ్యలో అంటాడు కూడా 2 సార్లు అయిన నెక్స్ట్ అయిన తర్వాత చెప్తాడు, యాక్చువల్గా నువ్వు ఇలాగ ఆగి ముందుకెళ్ళని చెప్పి నాలో ఇంకా నిగూఢ అర్థాలన్నీ నువ్వు బయటికి తీస్తున్నావు. నేనేంటంటే ఓన్లీ నేను నోటిని కదుపుతున్నాను, ఆ నోటి నుంచి మాట మాత్రం నువ్వే తెప్పిస్తున్నావు. ఎందుకని లోపల పరమాత్మ ఉన్న దాంట్లో కూర్చుని నాకు దారిని ఇప్పిస్తున్నావు అని చెప్తాడు. ఆ విధంగా రామానందరాయ్ అక్కడ మాట్లాడుతున్నప్పటికి కూడా ఇదంతా భగవంతుడు ఒక కృప అన్నది మర్చిపోలేదు. ఆ విధంగా శుద్ధభక్తుడు. అందుకనే మనం ఏదైనా ఒక కార్యం చేసినప్పుడు మనం దాంట్లో విజయం సాధిస్తే అది మన గొప్పతనం కాదు, భగవంతుడు మనకి ఇచ్చిన కృప. భగవంతుడు మనల్ని మాధ్యంగా చేసుకుని తనకు కావాల్సిన చేయించుకుంటున్నాడు. మన మాధ్యమము అన్న విషయం మనం మర్చిపోకూడదు. ఒక పరికరానికి స్వతహాగా ఎటువంటి శక్తి లేదు, అది ఎవరో ఒక మనిషి చేతిలో పడినప్పుడే ఆ పరికరం వెలుగు పెరుగుతుంది. దానివల్ల ఒక ఉద్ధారణ ఒక విలువైన పని జరుగుతుంది, ఒక సార్థకమైన పని జరుగుతుంది. ఆ పరికరం ఒక మంచి వ్యక్తి చేతిలో కాకుండా చెడు వ్యక్తులు పెడితే అది దుర్మార్గం పని. సో అదే విధంగా మన జీవితంలో మనం ఏదైనా ఒక విజయం సాధించాము అంటే అది కృష్ణ చైతన్యం పని అవ్వచ్చు, లేదంటే ఏదైనా అవ్వచ్చు, అది గొప్పతనం మనలో లేదు. అది మనం గొప్ప అనుకుంటే అది మన మూర్ఖత్వం. భగవంతుడు మనల్ని పరికరంగా ఉపయోగించుకొని మనతో పనులు చేయించుకుంటారు, అది మనం మర్చిపోకూడదు. సో ఎప్పుడైతే మళ్ళీ ఇది కూడా లేదు, నువ్వు ఏది చెప్పావు అప్పుడు చెప్తాడు, జ్ఞానమిశ్ర భక్తి సాధ్య అసారా అంటాడు. ఇంతవరకు భక్తి చేస్తున్నాం, ఇప్పుడు అంతే కదా, సర్వధర్మం పరిత్యజ్యం అన్ని చేసేసి నువ్వు నాకు శరణాగతి తీసుకుంటాం. కానీ దానికంటే ఉత్తమం ఏంటంటే జ్ఞానమిశ్ర భక్తి. అంటే ఎందుకు చేస్తున్నాం? చేయాలి కాబట్టి చేస్తున్నాం, కానీ ఎందుకు చేస్తున్నాం తెలుసుకొని చేయడం గొప్ప. అది గొప్పది. ఇప్పుడు ఏదో చేయమన్నాన్ని భగవంతుడు పూజలు చేయాలి, చేయమని చేస్తాం, అది ఎందుకో తెలుసుకోకపోతే కొన్నిసార్లు ఏంటంటే మనం సెంటిమెంట్ కూడా చేసేస్తాం, చేయకూడదు చేసేస్తుంటాం, అలా కూడా అయిపోతుంటాయి. అలా కాకుండా ఎప్పుడైతే ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అవన్నీ తెలుసుకొని చేస్తే పర్ఫెక్ట్ గా చేస్తాం. అంచేత మనకి క్వాలిటీ కొంచెం పెరుగుతుంది. అందులోనూ సర్వధర్మ పరిత్యజ్యం ఉన్నది, దీంట్లో కూడా సర్వధర్మ పరిత్యజ్యం ఉన్నది ఉంది. కానీ అది గుడ్డిగా చేయడం, ఇది తెలుసుకుని చేయడం.
అంచేత ఇది బెటర్. అందుకని ప్రభుపాద చాలాసార్లు అంటుంటారు, నేనేం చెప్పినా మీరు అది గుడ్డిగా చేయొద్దు. నన్ను ప్రశ్నించండి, ఆలోచించండి, ఎందుకు చేయాలో తెలుసుకోండి. చేయాలన్నప్పుడు చేయాలి, తప్పదు రైట్ అన్నప్పుడే చేయండి. గుడ్డిగా చేసినప్పుడు ఏమవుతుందంటే, ఈ రోజు నేను చెప్పింది మంచిగా అనిపిస్తే చేస్తాం. రేపు ఇంకోటి వచ్చి చెప్పినప్పుడు కానీ ఎప్పుడైతే చేస్తావో, ఎందుకు అవసరం అని తెలుసుకుని ఎప్పుడైతే చేస్తామో, వేరే వ్యక్తి చెప్పినా సరే మనం ఆలోచిస్తాం. అంచేత అది గొప్పది. సో, అంచేత ఆ విధంగా చేయమని చెప్తారు. అది బెస్ట్ వే. హ్మ్. ఇది కూడా మనకి భగవద్గీతలో చెప్తారు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి న కాంక్షసి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. ఎవరైతే ఈ విధంగా చేస్తారో జ్ఞానంతోటి వాళ్ళు జీవితంలో విజయం సాధించినా, సాధించకపోయినా వాళ్ళు ఎప్పుడు కూడా విచారించరు, చింతించరు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా సమదృష్టిలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ప్రకృతి తనకు నేచర్ ఏమిటి, సహజ స్వభావం ఏంటంటే ప్రకృతి స్వభావం అనేది దుఃఖాలే, అశాశ్వతం. అంటే ఇక్కడ ఏ రిజల్ట్ వచ్చినా అది శాశ్వతంగా ఉండదు. దుఃఖాలే కానీ దుఃఖం వస్తది హ్యాపీ కంటే. హ్మ్. అంచేత అది తెలుసు కాబట్టి జీవితంలో ఏదైనా పాడు చేసినా ఆయన చింతిస్తూ కూర్చోడు. ఇక్కడ విజయం సాధించినా ఇదైపోడు. రెండులోనూ సమస్థితిలో ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు సంపూర్ణ జ్ఞానం ఉంది. అంచేత ఇది తాత్కాలికమైనని తెలుసుకొని అప్పుడేం చేస్తాడు? ఎప్పుడైతే తెలుసుకున్నాడో నెక్స్ట్ స్టెప్ ఏంటి? శాశ్వత దాని కోసం ప్రయత్నిస్తాడు. అదే ఆధ్యాత్మిక దేవుని విధానం. ఆ విధంగా ఆయన శాశ్వతమైనవన్నీ సాధించి సాధించాల తపనలో భక్తిలో ఆయన నిమగ్నం అవుతాడు. అది ఉత్తమం అని చెప్తారు. చెప్తే ఇది కూడా బాహ్యమే. బాహ్యంగా బాహ్యకరం మాత్రమే. ఏదో అంటే ఇది కూడా హడావడి, బాహ్య హడావడి తప్ప నిజంగా అంత లోపల నుంచి వచ్చే భావనను కూడా చెప్తారు. అప్పుడు ఇంకోటి ఏంటంటే దీనికన్నా గొప్పది. జా రాయగహే జ్ఞాన శూన్య భక్తి సాధ్య సార. ఎటువంటి యూనో మన మానసిక తత్వవేత్తలు అంటే మనోకల్పన లేకుండా చేసే భక్తి అంటే అర్థం ఏంటి? అంటే మనం జ్ఞానం తెలుసుకోకూడదన్న. ఇంతకుముందు జ్ఞానం ఉండాలన్నారు. ఇప్పుడు జ్ఞానం లేకుండా ఎటువంటి ఆలోచన లేకుండా చేయమంటున్నారు. ఇదేంటంటే సంపూర్ణంగా మన శాస్త్రాలతోటి కొన్నిసార్లు జ్ఞానం మీద తెలినప్పుడు మన శాస్త్రాన్ని మనం తెలుసుకోవాలనే తపనలో మనం కొన్నిసార్లు తప్పుగా అర్థం చేసుకొని మన శాస్త్రం చదివి తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా చేసే అవకాశం ఉంటాయి. ఇది శూన్యం అంటే అర్థం ఏంటంటే మన మనోకల్పన శూన్యం అంటే మనం ఆలోచించం. పరంపరలో వచ్చి గురువుని అడుగుతాం. ఆయన ఏం చెప్పాడో చేస్తాం. అంచేత శాస్త్రంలో నాకు ఇలా రాసింది, గురువు ఇలా చెప్పేది సంబంధం లేదు. గురువు చెప్పింది అంటే చూడండి, మనం ఒకసారి రామానందరావు చెప్పిన దగ్గర నుంచి ఇక్కడి వరకు వస్తే నా భావన అన్నది ఎంత మనం తగ్గించుకుంటుంటే అంత మన భక్తిలో ఉత్తమం అవుతున్నాం. ఫస్ట్‌లో నా ధర్మం అనుకుంటున్నాం. రెండో దాంట్లో నా కర్మ ఫలం అన్నది లేకుండా కర్మ ఫలం ఇచ్చేస్తున్నాం. నా ధర్మం అనుకొని చేస్తున్నాం. కానీ ఫస్ట్ దాంట్లో నా ధర్మం, కర్మఫలం కూడా నాది. రెండో దాంట్లో నా ధర్మం, కర్మఫలం భగవంతుడిది. మూడో దాంట్లో అసలు నా ధర్మం అన్నదే తీస్తాం. తీసేస్తే నా కర్మ అన్న ఫలం అన్నది కూడా రాదు. అది తీసి భగవంతుడికి మొత్తం చేయడం. నాలుగో స్థాయికి వచ్చేటప్పటికి
జ్ఞానమిశ్ర కర్మలు చేస్తున్నాం కానీ దాంట్లో జ్ఞానమిశ్ర కర్మ. 5 దాంట్లో జ్ఞానమిశ్ర కాదు, సర్వధర్మ జ్ఞానమిశ్ర కదా. జ్ఞానమిశ్ర. దాని తర్వాత జ్ఞానమిశ్ర కంటే వచ్చేది జ్ఞాన శూన్యం. జ్ఞానం అంటే నేను ఎందుకు చేస్తాను తెలుసుకుంటాం మనం. నేను తెలుసుకోవాలి. ఇప్పుడు నేను తెలుసుకోవాలనుకోవడం భగవద్ గురువు చెప్పి చేయడం. సో ఈ విధంగా మనకి నాది అన్న భావన తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకుంటా మన భక్తి తలక నాణ్యత పెరుగుతూ ఉంటుంది. దీనికి ఉదాహరణగా రామానందరాయ్ బ్రహ్మదేవుని యొక్క బ్రహ్మ విమోహన లీలలో బ్రహ్మదేవుని యొక్క ఉదాహరణ చెప్తాడు. ఏ విధంగా బ్రహ్మదేవుడు ప్రార్థనలు చెప్తారు. నిన్ను దర్శించుకున్న తర్వాత వాళ్ళు ఈ బ్రహ్మజ్యోతి, నిరాకారతత్వం, మాయవాదత్వం వీటన్నిటి కూడా కాదు తన్ని పడేస్తారు. కానీ ఎప్పుడు నీ యొక్క గుణగానం చేస్తూ కూర్చుంటారు. వాళ్ళకి భక్తిని అనుసరించడం తప్ప వేరేదంటూ ఏమి తెలియదు వాళ్ళకి. అంచేత ఆ భక్తిని అనుసరించాలని తపంలో వాళ్ళు ఈ భౌతిక లైంగిక ఆకర్షణలన్నింటినీ కూడా వాళ్ళు విడిచిపెట్టేస్తారు. మనస వాచ కర్మణ వాళ్ళు వారి జీవితాన్ని నీకు అంకితం చేసేస్తారు అని చెప్పి ఈ విధంగా ఆయన చెప్తాడు. సో వాళ్ళు అంత అంకితం అయిపోతారు కాబట్టి వాళ్ళకి ఈ వర్ణాశ్రమ ధర్మం అన్నది కానీ, లేదా స్వధర్మం పరధర్మం అన్నది కానీ ఇటువంటివి ఏమి ఉండవు అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తుంటాడు. ఆ విధంగా అది ఉత్తమమైనది అని చెప్తే తర్వాత చెప్తాడు. ఇంకొంచెం ముందుకెళ్ళి ఇది కూడా బాహ్యమే. ఇది కొంతవరకు పర్వాలేదు కానీ ఇంకా ఏమైనా ఉత్తమమైందంటే చెప్పారు. అప్పుడు చెప్తాడు రాయకహే ప్రేమ భక్తి సర్వసాధ్య. ఇంత ముందు గురువు చెప్పింది చేయమన్నారు. అయితే ఇప్పుడు గురువు చెప్పింది చేయొద్దనా? గురువు చెప్పింది చెయ్యండి. గురువు చెప్పింది చెయ్యాలి. ఎలాగంటే మనం ఒకటో తత్తులో వచ్చాక 2+3 అంటే మనం 2 తర్వాత 3 ఏళ్ళు చేస్తాం. 2 3 4 5 లెక్క పెడతాం. రెండో తత్తుకు వస్తే వేలు కాదు మనసులో లెక్క పెట్టమంటాడు. మనసు లెక్క పెట్టినా 3 4 5 లెక్క పెడతాం. కానీ మన వేలు లేకుండా మనసులో లెక్క పెడుతుంది. కానీ అక్కడ 3 4 5 చెప్పడం మానేమని కాదు. అదే మనం చదువుకోవాలి. కౌంటింగ్ అదే చేయాలి, మనసులో చేయాలి. ఇప్పుడు ముందు వేలు చూపిస్తే చేసేవాళ్ళం. వేలు చెప్పకుండా మనసులో చెప్తున్నాం. 2 5 కొన్ని రోజులకి అదే అలా చెప్పి అది అలవాటు అయిపోయింది. 2 3 అంటే 5 నోటికి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో అంటే మనకి ఆటోమేటిక్ 5 వచ్చేసింది అన్నది మాత్రం 2 3 4 5 6 అలా లెక్క పెట్టడం లేదని కాదండి, లెక్క జరుగుతుందండి. సో అదే విధంగా ప్రేమ భక్తి అంటే భగవంతుడి మీద ప్రేమతో చేయడం అంటే భగవంతుడి ప్రేమ అంటే నాకు భగవంతుడి ప్రేమ నాకు నచ్చి చేస్తాను కాదు. గురువు చెప్పిన దాన్నే భగవంతుడి మీద ప్రేమతో చేయాలి. భగవంతుడి కోసం చేస్తాను ప్రేమతో చేయాలి. ఇంతకుముందు ఏంటంటే మనం గురువు చెప్పాడు కాబట్టి చేసిన చెప్పాడు తప్పదండి. 16 మాలు చేయాలి కదండి, చేస్తుంటాం. కొన్ని రోజులకి చెయ్యాలనిపిస్తుంది, కొన్ని రోజులు చేయకపోతే మనసు పెడుతుంది, కొన్ని రోజులకి చేయడమే జీవితంగా ఉంటుంది. స్టార్టింగ్ లో 16 మాలు చేయండి అంటే అక్కడ టైం లేదు ప్రభుజీ, ఇదండి హోంవర్క్ అండి, లేదంటే ఎగ్జామ్స్ వచ్చాయండి, లేకపోతే ఒంట్లో బాగాలేదండి, ఒంట్లో బాగాలేదండి, మా ఇంట్లో ఏవో చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఏదో రకంగా చెయ్యాలనుకుంటున్నాం. చెయ్యాలి అనుకుంటుంది. కొన్ని రోజులు పోతే చేస్తుంటాం. కొద్దిగా లేట్ అయినా 11కి 12కి ఏదో చేస్తున్నాం. కొన్ని రోజులు పోతే లేచిన వెంటనే ఉదయాన్నే జపం చేసేది అనుకుంటాం. ఇంకొన్ని రోజులు పోతే ఇంకొంచెం చేస్తే బాగుంటుంది. అంటే ఏమవుతుంది, మనకి రోజు రోజుకి హరినామం పట్ల ప్రేమ పెరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా ప్రేమికులు ఇద్దరు ప్రేమలో పడ్డారు అంటే వాళ్ళు అన్ని మొదటి రోజు నుంచే అలా కూర్చోరు. తర్వాత ఫస్ట్ లో మాట్లాడుకుంటారు, తర్వాత మాట్లాడతారు, తర్వాత అప్పుడు ఒకరు వాళ్ళు ఇష్టపడతారు, మాట్లాడడం ప్రేమలో పడినప్పుడు ఇంకా రోజు గంట ఇంకెప్పుడు కూడా వాళ్ళు
గంటలు గంటలు మాట్లాడుకుంటుంటారు, పక్కనే ఉండాలనుకుంటారు. అప్పుడు అదే మనుషులు, ఇప్పుడు అదే మనుషులు. మనుషులు మారరు, కానీ వాళ్ళ పక్క ఆకర్షణ ఎందుకు పెరుగుతుందంటే ప్రేమ పెరుగుతుంది. సో అదే విధంగా మనం ఎప్పుడైతే భగవంతుడు చెప్పిన, అదే భగవంతుడు గురువు చెప్పిన పనులే ప్రేమపూర్వకం చేస్తాం, అది గొప్పది అని చెప్తారు. అందుకనే భక్తి రసాంశంలో చెప్తారు, అన్యాపరిశాస్త్రం జ్ఞాన కర్మ ధనావృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమ. అన్ని అభిలాషిత శూన్యం, ఎటువంటి అభిలాష లేకుండా. అంటే భక్తి ప్రేమ భక్తి అంటే అర్థం ఏంటంటే భగవంతుడి కోసం తప్ప ఇంక దేనికి సంబంధం లేదు. అందుకే కొన్నిసార్లు చూడండి, తల్లి ఇప్పుడు ఇంతే, మనకి తల్లికి అన్నం లేదు, మనకి పిల్లలకి అన్నం లేదు, ఇంతే అన్నం ఉంది, ఎవరో 2 ఇడ్లీలు ఇచ్చారు, తల్లి ఏం చేస్తుంది, 2 ఇడ్లీలు పిల్లలకి ఇచ్చేస్తుంది. తనకి ఆకలి ఉంది, కానీ తన ఆకలి కోసం చూడదు. ఓకే, నేను 2 ఇడ్లీలు తినేస్తే కొద్దిగా శక్తి వస్తుంది, వాళ్ళు వంట చేసి పెడతాను అనుకోరు. 2 ఇడ్లీలు ఇచ్చేస్తుంది, ఆ నీరసంలోనే వంట చేసి పెడతారు. అన్యాభిలిషస్ ఉంది అంటే ఆమెకి ఏంటంటే వాళ్ళు ఆనందంగా ఉండాలి, పిల్లలు ఆనందంగా ఉండాలి, వాళ్ళు ఏడకుండా ఉంటుంది వాళ్ళు. అదే. సో అదే విధంగా అన్య అభిలాషలు శూన్యం, వేరేమైనా అభిలాష ఏమీ లేకుండా ఆ అభిలాషలన్నీ శూన్యం చేశాడు. యూనో జ్ఞాన కర్మ ధనావృతం అంటే జ్ఞానం వల్ల కానీ కర్మల వల్ల, అంటే కర్మ వల్ల కానీ ఆ వచ్చే ఫలితాలన్నిటినీ తీసేస్తే అవన్నీ కూడా శూన్యం చేసుకోవాలి. వాటి వల్ల వచ్చే వాటిలో ఫలితాలు కానీ, లేదంటే వేరే విధంగా ఫలితాలు అన్నింటినీ శూన్యం, అభిలాషలు, వాటి వల్ల వచ్చే అభిలాషలన్నింటినీ, ఆశలన్నింటినీ శూన్యం చేసుకుని ఏం చేయాలట, అనుకూల్యైన కృష్ణ అనుశీలనం, అనుకూలంగా కృష్ణ అనుశీలనం, కృష్ణుడికి నచ్చేవి కానీ భక్తి ఆ కృష్ణుడి కోసం అనుకూలమైన అనుశీలనం అంటే కృష్ణుడికి నచ్చినవి, కృష్ణుడికి నచ్చే విధంగా ఎలా ఉండాలి, అనుకూలంగా ఉండాలి. కృష్ణుడి కోసం చేస్తున్నాం. ఇప్పుడు రాముడు చూడండి, రామాయణంలో మారీచుడు, రాక్షసుడు దీంట్లో రమ్మంటే, రావణాసుడు రమ్మంటే నేను వెళ్ళను అంటాడు, వెళ్ళకపోతే రావణాసుడు అంటాడు, నువ్వు వెళ్ళకపోతే నా చేతులు చేస్తా ఉంటాడు, నువ్వు చూడు నువ్వు ఇక్కడ అప్పుడు మారీచు అనుకుంటాడు, నేను అక్కడికి వెళ్ళినా సరే చేస్తాను, నేను బంగారు జింకగా వెళ్ళినా సరే చేస్తాను, నేను రాముడు నన్ను అదవుడు, ఎక్కడైనా చేస్తాను, ఎక్కడైనా చావాల్సినప్పుడు ఈడి చేతిలో చావడం కంటే ఆడి చేతిలో చావడం మంచిదని అనుకున్నాడు. మంచి నిర్ణయమే, ఎవడైనా అదే కోరుకుంటాడు. కానీ ఆయన నిర్ణయం చాలా మంచిదే, భక్తిలాగా అనిపిస్తుంది. రావణాసుడి చేతిలో చావడం కంటే రాముడి చేతిలో చావడం అంటే రాముడు గొప్పవారిని గుర్తించాడు, కానీ అది అనుకూలంగా లేదు. అనుకూల్యన కృష్ణ అనుశీలనం, అనుకూలంగా ఉండాలి. అందుకని ఆ నిర్ణయం వల్ల రాముడికి ఇబ్బంది కలిగిస్తున్నాడు ఆయన, సీతాదేవిని దూరం చేయడం ద్వారా. అది ఆలోచించలేదు. ఇంకా తన నిర్ణయం భక్తిపరంగా ఉన్నప్పటికీ దాని ఫలితం అనుకూలంగా లేకపోవడం వల్ల భక్తిలోకి రాలేదు. అంటే ఎప్పుడైతే అది అనుకూలంగా ఉండి కృష్ణుడి కోసం ఎప్పుడైతే చేస్తామో అది భక్తి ఉత్తమ, అది ఉత్తమ భక్తి అవుతుంది. అంటే మనం అలా చేయాలి. ఏముంది చెప్తాడు, రామానంద చెప్తుంటాడు అక్కడ, అంటే ఎప్పటి వరకైతే మనకి ఆకలి దప్పుకులు ఉన్నాయో మనం అప్పుడు మాత్రమే, మనకు ఆకలి దప్పులు ఉన్నప్పుడు ఏదైనా ఆహారం కానీ నీళ్ళు దొరికితే మనకు సంతృప్తి అనేది, ఆనందం కలుగుతుంది. ఆకలి దప్పులు లేకపోతే మన ఆహారం ఇచ్చినా ఎవరైనా తింటే బలవంతం తినొచ్చేమో కానీ మనకి ఆనందం కంటే ఇబ్బంది ఎక్కువ అవుతుంది. అదే విధంగా ఎప్పుడైతే మనం భగవంతుని మనం ప్రేమపూర్వకంగా
ప్రేమిస్తూ ఉంటాం, అప్పుడు మనం చేసే పనులన్నిటికి కూడా ఒక అర్థం ఉంటుంది. వాటి వల్ల మన హృదయంలో భక్తి ఉంటుంది. భగవంతుడి మీద ప్రేమ లేకపోతే మనం చేసే కార్యాలను కూడా ఏదో మొక్కుబడి చేసేస్తాం. అందరి మీద ప్రేమ, మన వ్యవహారాలన్నీ ప్రేమపూర్వకంగా ఉండవు. అంచేత మనం భగవంతుని ప్రేమతో చేయడం మొదలు. ఈ విధంగా చెప్తారు. చెప్తే మళ్ళీ చైతన్య మహాప్రభు ఇంకా ముందు ఇంకా చెప్పింది బాగానే ఉంది. ఇది ఓకే, బాగా ఎందుకన్నా ఇంకా నీకేమైనా ఇంకా తెలిస్తే ఇంకొంచెం ఇంకా ఇంకా డీప్గా ఉంటుంది చెప్పంటాడు. అప్పుడు చెప్తాడు, దాస్య ప్రేమ సర్వసాధ్య సాధ. దాస్య భావంతో మనం భక్తి చేయడం అన్నిటికన్నా ఉత్తమమైందని చెప్తారు. చెప్తే దానికి కూడా రకరకాల భాగవతంలో కూడా ఉన్నాయి. అన్ని టైం అయిపోతుంది. భాగవతంలో రెఫరెన్స్ ఇస్తాడు. అలాగే యమునాచార్యుల వారు కూడా ఆయన ఒక స్తోత్ర రత్నం అని చెప్పి రాశారు. దాంట్లో ఆయన చెప్తాడు, నారాయణని ఆయన పొగుడుతుంటాడు. ఎవరైనా సరే నీకు సేవ చేస్తే, నిత్యం సతతం సేవ చేస్తుంటే వాళ్ళు ఈ భౌతిక కోరికలను సంపూర్ణంగా ముక్తులై నిత్య సంతృప్తిని అనుభూతి పొందుతుంటారు. అంతేకాకుండా అంచేత నేను ఎప్పుడైతే నీకు దాస్యభావంతో సేవ చేస్తుంటానో నాకు నీ యొక్క యజమాన్యత్వంలో ఉన్న మధురత్వాన్ని నేను అనుభూతి పొందుతూ ఆనందపడుతూ ఉంటాను. అంటే ఎప్పుడైతే మనం ఆ దాస్యభావంతో మనం ఇచ్చేస్తుంటాం, యజమాని యొక్క గొప్పతనం ఏంటంటే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మనకు చాలాసార్లు మనకి ఎంతమంది బాసులు ఉంటారు, కానీ మనం ఇప్పుడు కూడా అంత ఆనందంగా ఉండవు. నిజమైన కాదు. మన ప్రేమ కూడా అంతే. బాసు మీద ప్రేమ లేదు, శాలరీ మీద ప్రేమ. ప్రమోషన్ ఇవ్వడనో లేదంటే ఏదో ఒకటి దాంట్లో మనం చేస్తుంటాం. కానీ నిజంగా మనం దాస్య భావంతో మనం చేస్తే అప్పుడు యజమాని అంటే ఏమిటి, ఆయన కలిగే ఆనందం ఏంటంటే మనకు తెలుసుకోవాలి అని చెప్తాడు. అంటే నేను ఎప్పుడైతే అందుకని శ్రీ సాంప్రదాయాలు అందరూ కూడా భగవంతుని పూజించేది దాస్య భావం. మనం కూడా రాధాకృష్ణుని పూజిస్తుంటాం, కానీ మనది కూడా ఆ భావనే, దాస్య భావనే. ఎందుకంటే మనం అందుకే నమస్కరిస్తుంటాం, ఆయన్ని వేడుకుంటాం. ఆయన ఒక పెద్ద మనిషిగా చూస్తాం, మనం ఆయన దాసులుగానే మనం గుర్తిస్తూ ఉంటాం. మనం రాధాకృష్ణ విగ్రహాలని మనం పూజ చేస్తున్నప్పుడు కూడా మనం లక్ష్మీనారాయణ భావంలోనే మనల్ని పూజ చేస్తున్నాం. మన భావన ఇంకా లక్ష్మీనారాయణ భావన అంటే దాసులు, ఆయన యజమాని, మీరు దాసుని, ఆ భావనలోనే మనం ఇంకా పూజ చేస్తున్నాం అని చెప్తాడు. చెప్తే నువ్వు ఇది చెప్పి చాలా బాగుంది, కానీ ఇంకా ఉంటే ఇంకొంచెం ఏమైనా ఉత్తమైనది ఉంటే చూడు, ఆలోచించి. అంటే అప్పుడు రామానంద అంటాడు, వాత్సల్య ప్రేమ సర్వసాధ్య సారం. వాత్సల్య ప్రేమలో భగవంతుడి ప్రేమతో ఇంతవరకు ప్రేమ లేదు, ప్రేమలో ఇప్పుడు దాస్య ప్రేమ, ఇప్పుడు తర్వాత వాత్సల్య ప్రేమ, దాని మధ్యలో ఒకటి సాఖ్య ప్రేమ కూడా ఉంటుంది, అని దాని కూడా వాత్సల్య ప్రేమ చెప్పారు. వాత్సల్య ప్రేమ మధ్యలో ఒకటి ఉంటుంది, కరెక్టే. దాని తర్వాత అది కూడా చెప్తాడు, ఒక ఫ్రెండ్గా నువ్వు చేయడం గొప్పదని చెప్పి అది కూడా చెప్తాడు. ఒక ఫ్రెండ్గా నువ్వు, ఒక సఖుడుగా, స్నేహితుడిగా సేవ చేయడం, స్నేహభావంతో సేవ చేయడం గొప్ప అంటాడు.
దాని తర్వాత ఇప్పుడు వాత్సల్య ప్రేమతో చేయడం అంటాడు. దానికోసం దాంట్లో యశోద మాతకి యొక్క అనుభూతి, యశోద ఏ విధంగా ఆనందపడుతుంది కృష్ణునికి స్నానం చేయించడం ద్వారా, కృష్ణుని ఎత్తుకోవడం ద్వారా, కృష్ణుని పాలు తాగించడం ద్వారా, కృష్ణుని కోసం వెన్న తీయడం ద్వారా ఆ పొందిన ఆనందం ఇంకా చెప్పక్కర్లేదు అన్నట్టు ఉంటుంది. అది దాని ఉదాహరణ చెప్తాడు. చెప్తూ దాంట్లో ఒకటి ఉంటుంది. దశమ స్కందంలో ఒక శ్లోకం వస్తుంది. నియమం విరించున విభావం నే ఎవరు ఇక్కడ చెప్తా. నియమం విరించున భావో నా శ్రీర్ అపి అంగ సంశ్రయ ప్రసాదం లేభిరే గోపి యత్తత్ ప్రాప విముక్తిదాత్. నియమం విరించు అంటే బ్రహ్మ. నా భావం అంటే శివుడు. నా శ్రీర్ అంటే లక్ష్మి. వాళ్ళెవరు కూడా అంగ సంశ్రయ, వాళ్ళకు కూడా ఇటువంటి భాగ్యం కలగలేదు. కృష్ణుడు యశోద మీద చూపించిన కృప అటువంటి కృప బ్రహ్మదేవుడు కానీ, శివుడు కానీ, లక్ష్మీదేవి కానీ. లక్ష్మీదేవి ఎవరిదండి? ప్రసాదం అంగ సంశ్రయ. అంగ ఎవరు? శ్రీ అన్నది అంగ అంటే శరీరం, భగవతుడు యొక్క ఛాతి మీద, అంగాల మీద ఉన్న ఆశ్రయించి కూర్చున్నప్పటికి కూడా ఆమె కూడా దొరకలేదు. యశోద వాళ్ళు దొరికినంత. ప్రసాదం అంటే కృప. లేబీర్ గోపి యత్తత్ ప్రాప్య విముక్తిదాత, అంటే విముక్తినిచ్చే కృష్ణుడి యొక్క కృప యశోదకి అంత దొరికింది. అంత కృప బ్రహ్మకు కానీ, శివుడికి కానీ ఎప్పుడు కృష్ణుడి యొక్క ఛాతీ మీద కూర్చున్న లక్ష్మీదేవి కానీ దొరకలేదు. అంటే వాళ్ళెవరు కూడా వాత్సల్య భావంలో చేయలేదు కాబట్టి వాళ్ళందరి ప్రేమ కంటే ఇది గొప్పది, ఈ ప్రేమ గొప్పది. అంచేత ఈ ప్రేమ గొప్పది కాబట్టి ఈమెకి దొరికిన కృప వాళ్ళెవరికి దొరకలేదు అంటాడు. ఇది చాలా ఉత్తమమైంది అంటాడు. అంటే చదివిన చాలా ఉత్తమమైంది, చాలా బాగుంది. నువ్వు చెప్పుతున్నవన్నీ ఇంకా డీపర్గా మంచిగా అనిపిస్తుంది. నాకు కూడా కృష్ణ ప్రేమ, నాలో ఇంత కృష్ణ ప్రేమ పుట్టిస్తున్నావు. నువ్వు దీన్ని బట్టి ఎంత ఉత్తమ భక్తులు నాకు అర్థం అవుతుంది. ఇంకా ఉంచేయని ఒకటి చెప్పు, ఇంకా చెప్పు. అప్పుడు చెప్తాడు. రాయగహ కాంత ప్రేమ సర్వసాధ్య. కాంత అంటే గోకులో ఉన్న కాంతలు, స్త్రీలు చూపించిన ప్రేమ, అది అంటే మాధుర్య రసం, అది సర్వశ్రేష్టమైన చెప్తాడు. యాక్చువల్గా ఎందుకు అది శ్రేష్టమైంది? మాధుర్య రసం, ప్రేమ భావన, ప్రేమికుల మధ్య ఉన్న ప్రేమ భావన అన్నిటికన్నా ఉత్తమమైంది అని. ఎందుకంటే చెప్తాడు, దానికి ఉదాహరణ చెప్తాడు శ్రీరామానందరాయ్. ఎలాగైతే పంచభూతాల్లో ఆకాశంలో ఒక శబ్దం మాత్రమే ఉంటుంది, అది అన్నిటికన్నా సూక్ష్మమైంది, కనబడదు. అందుకని కొంచెం సూక్ష్మమైంది వాయువు. వాయువులో రెండు ఉన్నాయి, శబ్దం ఉంది, స్పర్శ కూడా ఉంది. అందుకని ఊరు గాలి కొడుతుంది, ఊరు కొడుతుంటుంది, మరి స్పర్శ కూడా ఉంటుంది. కానీ చూడలేము, టేస్ట్ చేయలేము, వాసన ఉంటుంది. అంతకనే కిందకు వచ్చేటప్పటికి అగ్నికి వచ్చేటప్పటికి అగ్ని కూడా శబ్దం ఉంటుంది, పడపడ శబ్దం ఉంటుంది. స్పర్శ, కాలుతో వెంటనే చేయిస్తాం, స్పర్శ తెలుస్తుంది. మూడోది రూపం, చూస్తుంటాం, చిన్న మంట, పెద్ద మంట అని చెప్తాం. గాలి చిన్న గాలి వేసింది, పెద్ద గాలి వేసింది చెప్తాం. చిన్న గాలి, చిరుగాలి, పోరుగాలి అని చెప్పి శబ్దాన్ని బట్టి చెప్తాం, కానీ చూసి చెప్పలేము.
ఇందులో 3 ముందు ఉన్నవన్నీ ఉన్నాయి. అలాగే దానికంటే ఇంకొచ్చేటప్పటికి జలం. జలంలో నీళ్లుంటాయి. గలగల వాటర్ శబ్దం వస్తది. స్పర్శ తడి తెలుస్తది. తర్వాత మనం చూస్తాం ఇంత నీళ్లున్నాయని. ఇక్కడి వరకు వస్తే నీళ్ళని చెప్తే మనం చూడగలుగుతున్నాం. దాంతో పాటు రుచి. మనం దాహం తీరుతుంది వెంటనే రుచి తీరుస్తుంది. అలాగే భూమికొచ్చేటప్పటికి 5 ఉన్నాయి. అంటే శబ్దం ఉంటది. అందుకని భూమి ఏదైనా బొల్లిందో ఇరిగిందంటే శబ్దం వస్తది. స్పర్శ మన మీద పడదని తక్కువ మనం తగిలితే మనకు తెలుస్తది. రూపం తెలుస్తది. తర్వాత జలంలో ఉన్న రుచి, మట్టికి రుచి ఉంటది. అందులో రుచి ఉంది కాబట్టి ఆ రుచి వల్ల మనకి కూరగాయలు అన్నింటిలో రుచి వస్తుంది. వాసన కూడా ఉంటది. సో ఎలాగైతే భూమిలో ముందు ఉన్నవన్నీ ఎలాగ ఉంటాయో అదే విధంగా ఈ ప్రేమ మాధుర్య రసంలో, ప్రేమ భావంలో అంటే ప్రేయసి ప్రేమకున్న భావంలో మిగతావన్నీ కూడా ఉన్నాయి. అంటే ఆ మాధుర్య భావంలో ఇది దాస్య భావం ఉంది. కొద్దిగా ఒక దాసుడుగా ఒక ప్రియుడికి ప్రియుడు ప్రేయసికి సేవ చేస్తాడు. ఏమైనా తగిలిందంటే వెంటనే కాలు పట్టుకుని అన్ని చేయడం, కాలు పట్టడం అన్ని చేస్తారు. వాళ్ళ మధ్య ఫ్రెండ్స్ గా జోక్ వేసుకుంటారు. అలాగే వాత్సల్య భావంతో దగ్గర తీసుకొని ఒక కొడుకుగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక కూతురుగా, ఒక అంటే రకరకాలుగా కొన్నిసార్లు తండ్రిగా తల్లిగా పెంచి వాళ్ళ ఇద్దరు వ్యక్తిని చేస్తారు. కొన్నిసార్లు తన తల్లిగా తన బిడ్డగా లేకపోతే కూతురుగా ఉండి వాళ్ళ నుంచి ప్రేమ పొందుతారు. ఆ వాత్సల్య భావన కూడా ఉంటుంది. ప్రేయసి ప్రేమికుల మధ్య ఇది ఉంటుంది. అన్ని ఉన్నాయి ఈ వాత్సల్యం. అదే మాధుర్య రసం. అంచే అది ఆ భావంలో కృష్ణుడిలో ఒక ప్రేయసుడిగా ప్రేమికుడిగా ఆ భావంతో మనం సేవ చేయడం అది చెప్తారు. ఈ విధంగా ఆయన ఉదాహరణలు చెప్తాడు. కానీ అయితే ఒకటి మళ్ళీ దాంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అందరూ ప్రేమికులే ఉండొచ్చు, అందరూ ప్రేమిస్తారు. కానీ కొంతమంది దాంట్లో కూడా రకాలు ఉంటాయి. కొంత పిచ్చిగా ప్రేమిస్తారు. కొంతమంది ఓకే ఎంత ఉండాలో అంత ప్రేమ వస్తారు. సో రకరకాల అంచేత వారి యొక్క భావనను బట్టి వాళ్ళ యొక్క అనుభూతి, వాళ్ళ యొక్క రుచి, వాళ్ళ యొక్క ఆనందం అన్ని కూడా ఆధారపడి ఉంటాయి. అంటే మనం అన్నిటికన్నా ఉత్తమమైన మాధుర్య రసంలోకి మనం మాధుర్య రస భావంతో మనం ఇచ్చేసినా సరే దాంట్లో కూడా మళ్ళీ మన యొక్క భావన బట్టి భగవంతు నుంచి వచ్చే అనుభూతి కూడా ఉంటుంది. అందరూ ఒకే స్థాయిలో ఉండరు. అంచేత అవి కూడా చాలా రకరకాలుగా ఉంటాయి. అందుకనే బృందావనంలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా, గోపికలందరూ కూడా ఆ భావనలో కృష్ణుని ప్రేమించారు ఒక ప్రేమికుడుగా. కానీ వాళ్ళందరిలోకి రాధారాణి యొక్క ప్రేమ చాలా శ్రేష్టం. ఇంకా అంతకంటే ఉన్నారనుకోండి, లలిత, విశాఖ, శ్యామ వీళ్ళందరూ కూడా ఇదే ఉన్నారు. వాళ్ళకంటే ప్రేమ వాళ్ళ ప్రేమ కంటే రాధారాణి ప్రేమ ఇంకా ఎక్కువ. అందరూ అదే భావన. అందరూ ఒక ప్రేమికుడిగా వాళ్ళు ప్రేయసిగా గుర్తించుకొని ప్రేమిస్తున్నారు. కానీ వాళ్ళ ప్రేమ చాలా తేడా. అంచేత రాధారాణి అనుభవించిన ప్రేమని మిగతా వాళ్ళు అనుభూతి పొందలేకపోయారు. కృష్ణుడు రాధారాణి నుంచి పొందిన ప్రేమని మిగతా వాళ్ళ నుంచి పొందలేకపోయారు. అంచేత మిగతా వాళ్ళు ఎంత ప్రేమ ఇచ్చినా రాధారాణి ప్రేమ లేకపోతే కృష్ణుడు ఉండలేడు. అందుకని రాసలీల జరిగినప్పుడు అందరితోటి చేస్తుంటే కృష్ణుడు రాధారాణి అనుకుంటుందట, ఆయన అందరిలో నేను ఒకదాన్ని అయితే నేను ఎందుకు నేను వెళ్ళిపోతాను, నాకు స్పెషల్ గా నేను ఎందుకు అని వెళ్ళిపోద్ది. మిగతా వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా కృష్ణుడు రాధారాణి వెళ్ళిపోయింది చెప్పి వెళ్ళిపోతాడు. రాధారాణి ప్రేమ లేదు. అందుకనే ఎక్కడ చూసినా మనం గౌడీ వైష్ణవుల్లో మనం
రాధారాణి ప్రేమతో రాధాకృష్ణుని మనం పూజిస్తాం. ఇది ఉత్తమమైనది. అంచేత శ్రీ సాంప్రదాయంలో పూజించే దాస్యభావం, మధ్వ సాంప్రదాయంలో పూజించేది సాఖ్యభావం, పుష్టి మార్గం అంటారు కుమార సాంప్రదాయంలో పూజించేది వాత్సల్య భావం, గౌడీయ వైష్ణవ సాంప్రదాయం పూజించేది మాధుర్య భావం. అందుకనే చైతన్య మహాప్రభు మనకి ఇచ్చిన ఈ ప్రేమ విధానం అతి ఉత్తమమైనది. దీంట్లో మనం చూపించిన ప్రేమను బట్టి మనం భగవంతుని నుంచి అనుభూతి పొందే మధురత్వం, ఆ మాధుర్యం అన్నది మన మీద ఆధారపడుతుంది. కృష్ణుడు ఇంకా దీన్ని రామానందరావు ఇంకా దీన్ని చాలా డీటెయిల్ గా చెప్పుకుని వెళ్తాడు. కృష్ణుడగా స్వరూపం ఎలాంటిది, ఎవరు ఎటువంటి అనుభూతి పొందుతారు, అలాగే రాధారాణి ఎవరు, రాధారాణి యొక్క స్వరూపం ఏంటి, రాధారాణి భావం ఏంటి, రాధారాణి ఏ విధంగా ఎవరు, చాలా డీటెయిల్ చేస్తాడు. అవి చాలా ఇంకో అరగంట వెళ్ళిపోద్ది చెప్పుకోవాలంటే. సో అంత డీటెయిల్ గా డీప్ గా చెప్తాడు కాబట్టి అదంతా విన్న తర్వాత చైతన్య మహాప్రభు అంటాడు, అంటే చెప్తాడు, దాని ముందు చెప్తుంటాడు, ప్రతిరోజు చాలాసార్లు చెప్తాడు, ఇదంతా నువ్వు నాతో చెప్పిస్తున్నావు, నాకు ఇంత శక్తి లేదు, నువ్వు మాధ్యమం. నేను జస్ట్ అంటే ఎలాగైతే ప్రభుపాద వారు అన్ని పుస్తకాలు రాసిన తర్వాత మళ్ళీ చదువుతుంటారు, చదివి అబ్బా ఏం రాశాడు, రాసింది ప్రభుపాద వారు. అడిగితే ఒకసారి ప్రభుపాద మీరు రాసింది కదంటే, కాదు, కృష్ణుడు వచ్చి నా చెవిలో చెప్తున్నాడు, నేను రాస్తున్నాను చెప్పారు. అంటే కృష్ణుడు మాధ్యమం, ఎప్పుడైతే మనం మాధ్యమం అని అనుకుంటామో మిగతా పనంతా కృష్ణుడు చేసుకుంటాడు. అలాగే ఇక్కడ రామానందరాయ్ మాధ్యమం అనుకున్నాడు కాబట్టి కృష్ణుడు ఆ డీప్ ఈ లోపల ఉన్న అంత అంతరంగికమైన అంత నిగూఢమైన రహస్యాలన్నీ బయట చెప్పగలుగుతున్నాడు రామానందరాయ్. సో ఈ విధంగా రామానందరాయ్ చెప్తే ఒక లాస్ట్కి చైతన్య మహాప్రభు ఆనందపడిపోతాడు. అందుకనే మన సార్వభట్ట గారు నిన్ను కలవమన్నాడు, నువ్వు నా జీవితం ధన్యం చేసావు, నా మాయవాద సన్యాసంలో ఉన్న సన్యాసంతో మాయవాదంతో కరడుగొట్టిన నా హృదయాన్ని నువ్వు కరిగించావు, అది నీ భక్తిలో ఉన్న గొప్పతనం అంటాడు. అంటే అప్పుడు రామానంద అంటాడు, నన్ను భ్రమలో పెట్టద్దు, నేను ఓన్లీ నాలుకను కదుపుతున్నాను అంతే, ఆ శబ్దాన్ని తెప్పిస్తుంది నువ్వే, నీ మనసులో ఏదుందో అదే నేను ఇక్కడ పలుకుతున్నాను. ఒక టేప్ రికార్డర్ తను సొంతంగా ఏం పలకలేదు, టేపులో ఏదుందో అదే పలుకుతుంది. అదే విధంగా నీ మనసులో ఏదుందో అదే నేను మాట్లాడుతున్నాను, నాదంటూ సొంతంగా ఏం లేదు, ఇదంతా నువ్వు పరమాత్మగా ఇది నాతో చేయిస్తున్న పని అని చెప్తాడు. దానికి ఆ మాటలకి ఆయన యొక్క నమ్రతకి చైతన్య మహాప్రభు ఎంతో ఆనందపడి గట్టిగా ఆనందం చేసుకుని అంటాడు, ఈరోజు నేను చెప్తున్నాను, రాధాకృష్ణుల కోసం నీకు తెలియని రహస్యం అంటే ఏమి ఉండదని చెప్పి. సో ఆ విధంగా కృష్ణుడు సొంతం అంటే కృష్ణుడి కోసం తెలియదంటూ రామానందరాయ్ అంటే ఏమి ఉండదు అని చెప్పి చెప్తారు. సో ఆ విధంగా కృష్ణుడి యొక్క గొప్పతనం అంటే దాన్ని బట్టి రామానందరాయ్ యొక్క భక్తి యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కృష్ణుడు స్వయం నీకు తెలియని రహస్యాలు అంటే నా కోసం తెలియని రహస్యం అంటే ఏముండదని చెప్పి వరదానం ఇచ్చాడంటే రామానందరాయ్ ఎంత గొప్పవాడు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి రామానందరాయ్ తోటి చైతన్య మహాప్రభు ఇక్కడ 10 రోజులు చేశాడు. తర్వాత జగన్నాథ్‌పూర్‌లో ఎప్పుడు చేస్తుండేవాడు. ఎప్పుడు కూడా రాత్రంతా వాళ్ళు చర్చిస్తుండేవారు. ఇలాంటి డీప్ సబ్జెక్ట్ చర్చిస్తుంటే దానికి కొన్నిసార్లు భావంలోకి వెళ్ళిపోయి చైతన్య మహాప్రభు కొన్నిసార్లు పరిగెడుతూ ఎక్కడ కృష్ణుడు ఉన్నాడు, అక్కడ ఉన్నాడు చెప్పి అటు పరిగెడుతూ ఇటు పరిగెడుతూ గోడలు గుద్దుకోవడం అలా చేసుకొని చాలా రకరకాలుగా భావనలు వ్యక్తపరుస్తుండేవాడు. మళ్ళీ వాళ్ళని శాంతపరచడానికే వాళ్ళే ఈ కథ చెప్తూ మళ్ళీ శాంతపరిచేవారు. ఈ విధంగా చైతన్య మహాప్రభు రామానందరాయ్ యొక్క సాంగత్యంలో కృష్ణ ప్రేమ యొక్క అనుభూతులు ఎన్నో రకాలుగా అనుభూతి పొందాడు. సో ఇది రామానందరాయ్ యొక్క గొప్పతనం. హరే కృష్ణ.
ఎవరికైనా ఏమైనా ఉన్నా ఒక్క ప్రశ్న. అంటే నాకు ట్రైన్ ఉంది. నేను పోవాలి. ఎవరికైనా ఏమైనా ప్రశ్న ఉందా? మనం చర్చించిన దాని మీద. ఎవరికైనా ప్రశ్నలు లేవా? లేకపోతే ఆపుదాం. శైల ప్రభుపాद की जय, श्री चैतन्य महाप्रभु की जय, रामानंद राय की जय, गौर प्रेमानंद वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां वैष्णवेभ्यो अनंत कोटि वैष्णव की जय। हरे कृष्ण।